శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ప్రచేతసులకు ఆ సోముని కుమార్తె అయినటువంటి మారిషను ఇచ్చి వివాహము జరిపించారండి. వాళ్లకు దక్షుడు మరలా జన్మించెను అన్నారు. ఆ సందర్భంలో ఉన్నాము. ఈ భూమి యందు అంతటా ఎవని సంతానములు నిండి ఉన్నవో అతడే దక్షుడు. దక్షుడు అంటే ఎవరండి? ఎవరి సంతానాలైతే ఈ భూమి అంతటా నిండి ఉన్నాయో అతడే దక్షుడటండి. ఏమిటండి చూద్దాం. కొండతో అన్ని తావులకును జలములు కొనిపోవుట వినియోగించుకొనుట ఎట్లు సాధ్యమయ్యనో అట్లే దక్షుని వలన అన్ని జీవులకును సంతతి ఉత్పాదింపబడెను. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఇచ్చట మూలమున యస్య ప్రజా విసర్గేణ లోకా ఆపూరితాస్త్రయ అని ఉన్నది. ఇచ్చట కుండ ప్రసక్తి లేదు. ఆపూరిత శబ్దబలముచే కుండ ప్రసక్తి కొనివచ్చి చేసిన అనువాదము మిక్కిలి అర్థవంతముగా వ్యాఖ్యానప్రాయముగా ఉన్నది. దక్షుడు ప్రజాసర్గమునకు అధిదేవత అని దక్షయజ్ఞ కథలో వివరింపబడినది. వ్యక్తిగతముగా ఎవరి జననేంద్రియములు వారికి ఉన్నవని భ్రమపడుతున్నారు, కానీ అవి తమవి కావని దక్ష ప్రజాపతివని గ్రహించువారు తక్కువ. ఎవరికి వాళ్ళకి జననేంద్రియాలు ఉన్నాయి, అవి మనవి కాదు దక్ష ప్రజాపతివి అని గ్రహించేటువంటి వాళ్ళు తక్కువ అంటున్నారండి. గ్రహించినచో వాని పవిత్రత నిలుపవలసిన బాధ్యత ఏర్పడును కదా. అట్లా గ్రహించామనుకోండి, అదిగో అవో ఆ దక్ష ప్రజాపతివి అని వాటి పవిత్రతను మనం నిలపాలి. ఆ బాధ్యత ఏర్పడుతుంది కనుక గ్రహించుట సదుపాయము కాదు. మరియు కామసుఖము దేవతలచే అనుభవింపబడక జీవుల మనస్సులకు పంచబడినది కనుక అది మాయగా అజ్ఞానపు పొరగా పనిచేసి గ్రహింపనీయదు. అజ్ఞానము ఎక్కువై కామము విషయమున నరులు స్వచ్ఛంద వృత్తి పెంపు చేసుకొనినచో, అజ్ఞానం ఎక్కువ అవటం వల్ల ఏం చేస్తామండి, కామము విషయంలో స్వచ్ఛంద వృత్తి ఇష్టానుసారం అన్నమాట, అది పెంపు చేసుకొనినచో ఆయా శతాబ్దులలో జననములు ఎక్కువై, మాస్టర్ చెప్తున్నారండి జాగ్రత్తగా గమనించాలి. అట్లా ఇష్టానుసారం విహరిస్తే ఏమవుతుందండి, ఆయా శతాబ్దులలో జననములు ఎక్కువై జనసంఖ్య పుట్టలుగా పెరిగిపోవును. అప్పుడు సంతాన నిరోధమునకై యత్నింతురు గాని ఇంద్రియ సంయమనమునకై యత్నింపరు. సంతానము కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీనికోసం ప్రయత్నిస్తారు, అంతేగాని ఇంద్రియములు సంయమనమును పాటించటము, ఇంద్రియాలని జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవటం, దీనికోసం ప్రయత్నించరు. సంతాన నిరోధం కోసం ప్రయత్నిస్తారు. దానితో తరువాత 2-3 శతాబ్దులలో జనశక్తి నశించి నరజాతి మరల కరవగుదురు. అట్లు కాక వేదోక్త మార్గమున ఈ జననేంద్రియ ప్రభావములు దక్షుడు ప్రసాదించిన యజ్ఞార్థ సాధనములని జ్ఞప్తియందు ఉంచుకొన్నచో ప్రజలు అర్ధకామముల యందు ధర్మము వర్తింపజేసి అనర్థములు వాటిల్లకుండా జీవింతురు. ఆ దక్షునకు పుత్రికావాత్సల్యం ఎక్కువ. అతడు మిక్కిలి కుతూహలముతో ఆత్మ నుండి కొన్ని జీవులను, రేతస్సు నుండి కొన్ని జీవులను సృష్టించెను. వారే ఖేచరులు, అహశ్చరులు, జలచరులు, భూచరులు, రాత్రించరులు అగు జీవులుగా దిగివచ్చిరి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ఆత్మచే సృష్టింపబడిన వారు ఖేచరులైన అహశ్చరులైన ఆత్మచే సృష్టింపబడిన వాళ్ళటండి. ఖేచరులైన అహశ్చరులైన ఆదిత్యులు, వెలుగులు, రంగులు, కిరణములు తెలువులుగా పనిచేయుచున్నారు. మరియు వాయుచరులైన పక్షులు మున్నగు భౌతిక దేహముల వారును యక్షకిన్నరాదులైన దేవయోనులుగా పనిచేయుచున్నారు. జలచరములు అనగా జలములను సృష్టించు దేవతలును అందు చెరించు చేపలు మున్నగు జీవులును. భూచరులనగా భూగోళము వంటి భౌతిక ద్రవ్యము నిర్మించు దేవతలును దానియందు భౌతిక దేహములతో జీవించు జీవులును. అవండి అర్థము. ఖేచరులు ఎవరు, అహశ్చరులు అయినటువంటి ఆదిత్యులు ఎవరు, ఇవన్నీ మనకి చెప్పారు వరుసగా. రాత్రించరులు అనగా చీకటిని కల్పించువారును
అందు నిద్ర స్వప్నాది స్థితులు కల్పించువారును ఆ స్థితులను అనుభవించువారును. దక్షుడు దుహితృవత్సలుడు అనగా పుత్రికయందు వాత్సల్యము కలవాడు. పూర్వజన్మమున తన అహంకారముచే సతీదేవి దేహము విడిచెనని మనస్సునందు ఎప్పుడునూ జాలిపడుచుండును. దీని అంతరార్థమేమనగా సృష్టిలో పురుషుని కన్నా ప్రకృతికే ప్రాధాన్యం ఎక్కువ. జ్ఞానమనబడు యథార్థ స్వరూపము కన్నా మాయాబద్ధములైన త్రిగుణ ప్రవృత్తులకును ఇంద్రియ మనోధర్మములకును పట్టుదల ఎక్కువని అర్థము. ఈ లక్షణములతో తన నుండి ఉద్భవించిన జీవరాశులు వర్తించును. నరులు, సురలు, గరుడులు, నాగములు, కిన్నెరలు, దానవులు, యక్షములు, పక్షులు, పర్వతములు, వృక్షములు మున్నగు సమస్త సృష్టిని అతడు కల్పించెను. బహువిధములుగా అనేక ముఖములతో అనేక రూపములతో జీవులను అనేక లోకములందు కల్పించెను. అయినను తనకెందులకో తృప్తి కలుగలేదు. ఈ జీవులతో నిండిన లోకములను చూచి వారి ప్రవర్తనములకు మనస్సున బాధపడెను. ఇక ఇట్లు విస్తారముగా జననము పొందించు యజ్ఞమును మాని అంతర్యామి అయిన భగవంతుని ఆశ్రయింపదలచెను. ఈ విధముగా దక్షుడు ప్రజాసర్గము చాలక మనస్సున బాధపడెను. నారాయణుని సంతుష్టి చేయువాడై తపస్సు చేయగోరి వింధ్యపర్వతము చేరెను. అక్కడ శబర స్త్రీలు సంతోషముతో విహరించుచుందురు. వారి చూపుల విలాస చేష్టలు మున్నగునవి రమణీయముగా ఉండును. అది సకల సౌఖ్యములకు మూలము. అట్టి వింధ్యాద్రి సీమయందు అఘవర్షణము అనబడు తీర్థమున్నది. అది సకల పాపహరము. ఆ ప్రదేశములో చేరి ఘోరమైన తపస్సు చేయుచు తాను చేయు సవరములతో నారాయణుని తృప్తిపరుపగోరి హంసగుహ్యము అనబడు స్తోత్రముతో ఈ విధముగా స్తుతించెను. దక్షుడు నారాయణుని స్తుతిస్తూ ఉన్నాడండి. ఎట్లా స్తోత్రం చేస్తూ ఉన్నాడు? ఏమిటి ఆ స్తోత్రానికి పేరు అంటే హంసగుహ్యము అంటున్నారు. ఇక్కడ భగవత్ తత్వాన్ని చాలా చక్కగా చెబుతూ ఉన్నారండి. దక్షుడు స్తుతి చేయటము. మాస్టర్ అంటున్నారు ఇక్కడ అనువాదమునందు కొంచెము అసందర్భమున్నది. దక్షుడు కుతూహలముతో సమస్త సృష్టి చేసెననియు కొన్ని జీవములను ఆత్మతోనూ కొన్నిటిని తన వీర్యముతోనూ సృష్టించెననియు చెప్పెను. ఆ సృష్టిలో దక్ష ప్రజాపతి వితత కీర్తి కలిగి ప్రఖ్యాతుడయ్యనని బహులోకములను బహురూపములతో బహుళముగా సృష్టి చేసిననియు చెప్పెను. జగత్తు ఆ సృష్టితో నిండెనని కూడా చెప్పెను. మరల ప్రజాసర్గంబు చాలక చింతించి విష్ణుని సంతృప్తి పరచుటకై వింధ్యపర్వతము చేరినని చెప్పెను. ఇందు కార్యకారణ సంబంధము కనిపించుటలేదు. కార్యకారణ సంబంధం ఇందులో కనిపించట్లేదు అంటున్నారండి. మూలమున ఇట్లున్నది. ఇదే విషయం మూలములో అంటే వ్యాస భాగవతంలో ఎట్లా ఉన్నది మాస్టర్ ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నారు. యస్య ప్రజా విసర్గేణ లోక ఆపూరితాస్త్రయః యథా ససర్జభూతాని దక్షో దుహితృవత్సలః రేతసా మనసా చైవ తన్మమావ హితః శృణు మనసై వాసృజత్పూర్వం ప్రజాపతిరిమాః ప్రజాః దేవాసుర మనుష్యాదీన్ నభః స్థలజలౌకసః తమ బృంహితమాలోక్య ప్రజాసర్గం ప్రజాపతిః వింధ్యపాదానుపవ్రజ్య సో అచరత్ దుష్కరం తపః. దీని అర్థమేమనగా మాస్టారు అర్థాన్నిస్తున్నారండి. దక్షుడు ఈ సృష్టి మొత్తమును తన మనస్సుతోనూ రేతస్సుతోనూ కూడా 2 కక్షలలో కల్పించెను. 2 కక్షల్లో సృష్టించేశాడండి, మనస్సుతోనూ రేతస్సుతోనూ. అందు మొదట మనస్సుతో మాత్రమే సృష్టించెను. అప్పుడు ఆ మానవ సృష్టి భౌతిక లోకములలో నిండలేదు, అనగా పంచభూతములలోనికి దిగలేదు. దానిని చూచి
తాను చేసిన ఈ సర్గము సక్రమముగా ఫలింపలేదని బాధపడి దక్షుడు మరల నారాయణుని గూర్చి తపస్సు చేయుటకై వింధ్య పర్వతము చేరెను. మొట్టమొదట పంచభూతముల్లోకి దిగలేదండి, మనస్సుతో మాత్రమే సృష్టి చేశాడు. తర్వాత ఇది బాలేదని బాధపడ్డాడు. అందువల్ల ఇట్లా కాదు, భగవంతుడి గురించి తపస్సు చేయాలి, అందువల్ల వింధ్య పర్వతము చేరాడు. ప్రతి సృష్టి యందును దక్షుడు పుట్టిన వెనుక కొంతకాలము మానసిక కక్షలో సృష్టి జరుగుననియును, అటుపైన భౌతిక సృష్టికై ప్రయత్నములు జరిగి 2-3 ప్రయత్నముల తర్వాత ఫలించుననియు అర్థము. పూర్వము దక్షయజ్ఞ కథలో దక్షుడు చేసిన యజ్ఞమునందు మానసికము భౌతికము అగు మొత్తము సృష్టి ఒక మహాయజ్ఞముగా ప్రసూతి ధర్మపట్టిగా జరిగిననియు, అహంకారముచే కామక్రోధాదులు పుట్టి దేహత్యాగమనబడు పరిణామము కూడా తప్పనిసరిగా సృష్టికి ఏర్పడననియు చెప్పబడెను. దక్షయజ్ఞ కథ అండి. ఆ సృష్టి యజ్ఞమునకు సమస్త దేవతలును వచ్చిరని, సతీదేవి కూడా వచ్చెనని చెప్పబడెను. అందు జరిగిన మరికొన్ని వివరములు ఇక్కడ చెప్పబడుతున్నవి. దక్షుడు తన ప్రజాసర్గము అను యజ్ఞమును మొదట మానస సృష్టిగను తరువాత భౌతిక సృష్టిగను చేసెను. మనస్సుతోనూ రేతస్సుతోనూ సృష్టించినప్పుడు కూడా మానస సృష్టియే మొదట వర్ధిల్లెను. మొదట వర్ధిల్లినదేంటి? మానసిక సృష్టి అండి. మానసిక కక్షలో మానస సృష్టి అంటున్నారు. అనగా రేతస్సు కూడా భౌతికమగు శుక్రముగాక మానసికము సృష్టి బీజము అగు బ్రహ్మవర్చస్సుగా మాత్రమే ఉండెను. కనుక సూక్ష్మదేహములతో సృష్టి ఏర్పడనే కానీ స్థూలదేహములలోనికి దిగలేదు. ఇది దక్షయజ్ఞమున పూర్వరంగము. దీని తరువాతనే సతీదేవి దక్షుని ఇంటికి దిగివచ్చిన కథ జరిగెను. అటుపైన అహంకారము దక్షాధ్వర ధ్వంసము, సంవత్సరాత్మకుడైన దక్షుని తల తెగుట, మరలా మేషరాశి శిరస్సుగా దక్షుడు జీవించి మరలా యజ్ఞమును అదే విధముగా ప్రారంభించి చేయుట తిరిగి తిరిగి జరుగుచుండును. ఇది పీరియాడికల్గా మళ్ళా జరిగేటువంటి విషయమండి. వింధ్యపర్వతము ఇచ్చట సంకేతము. హిమాలయములనగా శీర్ష ప్రదేశము అనియు. హిమాలయాలంటే ఏంటి? శీర్ష ప్రదేశము, తలభాగము. వింధ్యమనగా కటి ప్రదేశమనియు సంకేతములు. దక్షుడు ఈ సృష్టిని భౌతికముగా కొనివచ్చుటకై జీవుల కటి ప్రదేశమునకు వెన్నెముక నిర్మాణము రూపమున దిగివచ్చి తపస్సు చేసెను. అచ్చట శబర స్త్రీల విలాస దృష్టులతో పరిసరములు అలంకరింపబడి ఉన్నట్లు చెప్పబడినది. మొట్టమొదటి నర సృష్టి అడవులలో నరజాతిగా ప్రారంభమయ్యననియు, స్త్రీలు తమ చూపులచే పురుషులను ఆకర్షించి దేహ సౌందర్యముతో సంసారబద్ధులను చేయుటతో భౌతిక సృష్టి ప్రారంభమైనదనియు ధ్వని అంటున్నారండి. ధ్వనిగా చెప్పబడింది ఇక్కడ. ఏమని? స్త్రీలు తన చూపులతో పురుషులను ఆకర్షించి దేహ సౌందర్యంతో సంసారబద్ధులను చేయుటతో అదిగో దానితో భౌతిక సృష్టి ప్రారంభమయ్యనని ధ్వని అంటున్నారు. కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి. దక్షుడు చక్కగా భగవంతుడిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. అందులోని విశేషాలను రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.